ధ్యానం మనస్సును మరియు శరీరాన్ని శాంతపరుస్తుంది. శరీరానికి పుష్కలంగా ప్రాణశక్తిని అందిస్తుంది. శరీరాన్ని తేజస్సుతో నింపుతుంది. కాలక్రమంలో ఆత్మ జ్ఞానాన్ని క్రమక్రమంగా వికసింపజేస్తుంది. ప్రకృతి బంధాల నుండి వీలైనంతగా విడివడి స్వేచ్ఛా జీవితాన్ని జీవాత్మ పొందేలా ధ్యానం సహకరిస్తుంది. ఉదయం 4 గంటల నుండి 8 గంటల లోపు, సాయంత్రం 5:30 నుండి 8 గంటల 30 నిమిషముల వరకు ఈ సమయంలో దైవశక్తి ఎక్కువగా భూమిపై ప్రసరిస్తుంది కాబట్టి ధ్యానానికి చాలా అనుకూలమైన సమయం. కనుక ఈ సమయంలో ధ్యానం చేయటం ఉత్తమంగా భావించబడుతుంది. భగవంతుడికి నమస్కారం చేసి కళ్ళు మూసుకుని ఛాతీ మధ్య భాగంలో గాని, కనుబొమల మధ్య భాగంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న చల్లని సూర్యుడు ఉన్నట్లుగా భావించండి. ఆ సూర్య రూపంలో ఉన్న పరమాత్మ నుండి, ఆకాశం నుండి వర్షం కురుస్తున్న మాదిరిగా నిరంతరంగా తెల్లని ప్రకాశవంతమైన కిరణాలు మీ శరీరము చుట్టూ వ్యాపించి ఉన్నట్లు, ఆ కిరణాలు చల్లని ప్రశాంతతను కలిగి మిమ్ములను ఆనందపరుస్తున్నట్లు భావించండి. మనస్సులో ఎలాంటి ఆలోచనలు రాకుండా ఆ పరమాత్మ నుండి ఓం అనే దివ్యనాదం మెల్లగా వినిపిస్తున్నట్లు భావించండి. అలా ప్రతిసారి ఓంకారనాదం వచ్చినప్పుడల్లా కొన్ని కోట్ల కాంతి కిరణాలు మీ శరీరమంతా వెదజల్లుతున్నట్లు భావించండి. మీకు వీలైనంతసేపు ఈ ధ్యానం చేయవచ్చును. ధ్యానం చేస్తున్నప్పుడు గది ఎంత చీకటిగా ఉంటే అంత మంచిది. దేవుడి దీపం మాత్రం వెలుగుతూ ఉండటం వల్ల కావలసినంత కాంతి గదిలో ఉంటుంది. ఈ విధంగా మనము ప్రతినిత్యము క్రమము తప్పకుండా ధ్యానము చేస్తే ఇక మనకు జన్మ ఉండదు, మృత్యువు ఉండదు. ఎవరూ లేరు నీవు తప్ప. నీవే చిదాకాశం పరబ్రహ్మవై ఉన్నావు. నీలి ఆకాశంలో మధురమైన తన్మయత్వం ఉంది. నిశ్శబ్ద సంగీతం ఉంది. పూలు లేని సువాసనలు ఉన్నాయి. చింతలేని చిత్తము ఉన్నది. ధ్యానము ఎంత సాధన చేస్తే అంత మంచిది. ఎంతసేపు అనేది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. ప్రాచీన కాలం నుండి భారతీయులు ధ్యానం వల్ల స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ధ్యానానికి శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి. ధ్యాయి అనగా ఆలోచన. ధ్యానం అంటే దేవునిపై కేంద్రీకరించి ఆలోచించుట. దేవుడు రూపరహితుడు, కనిపించని వాడి కనుక దేవుడనే ప్రతిమపై మనస్సు లగ్నం చేసి మొదట ధ్యానం చేయాలి. ధ్యానంలో శరీరాన్ని త్యజించిన వారు దైవ సాయుధ్యం పొందుతారు. దేవుని ఏకాగ్రతతో 1 క్షణం లేక 2 క్షణాలు ధ్యానించిన స్వర్గం పొందుతారు. త్యాగం కంటే ధ్యానం గొప్పది. ధ్యానానికి 4 మూలాలు. ధ్యానించేవాడు, ధ్యానించుట, ధ్యేయం. ఎవరి గురించిన ధ్యానం. ధ్యాన ప్రయోజనం ధ్యానించేవాడు భక్తుడై శక్తిమంతుడై ఉండాలి. ముందు కనబడే వాటిపై కేంద్రీకరించి ధ్యానం చేసి తర్వాత కనిపించని మన పంచేంద్రియాలకు అందని వాటిపై కేంద్రీకరించి అహం బ్రహ్మ జ్యోతిరాత్మ వాసుదేవ విముక్తః అని ఆలోచించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.